మనుషులు చేస్తున్న కార్యాలు, వారు రోజు రోజుకి కనిపెడుతున్న వస్తువులను బట్టి మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా అండి? ఇదిగో నేను చాలా గొప్పవాడిని, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా నేను. ఈ సృష్టిలో అన్నిటికంటే నేను గొప్పవాడిని, నేను ఎంతో ఎత్తు ఎదిగిపోతున్నా ఈరోజు అనుకున్నాడు మనిషి. అందుకే కదండి ఇప్పుడు చూశారు కదండి, ఆ మేడలన్నీ కూడా ఎంత ఎత్తున్నాయి. ఇక్కడ మహా అయితే మన ప్రాంతంలో ఒక 7 స్టేర్లు బిల్డింగ్ కనిపిస్తేనే ఎంతో ఎత్తు అనుకుంటాం. అవునా? అక్కడ 20 అంతస్తులు, 40 అంతస్తులు, 100 అంతస్తులు. నిజంగా ఎంత ఎత్తు కట్టుకున్నాడో చూసారా ప్రతి ఒక్క ఇల్లు. అవన్నీ కూడా ఏమైపోతున్నాయి, వాటన్నిటిని చూసి మనిషి గర్వపడుతుంటాడు. ఇదిగో బ్యాంకాక్, బ్యాంకాక్ అనంగానే అక్కడున్న వాతావరణాన్ని చూసి, అక్కడున్న ఇళ్ళను చూసి, అక్కడున్న లైఫ్‌ని చూసి చాలా మంది ఏమనుకుంటారు అంటే, మనం బ్యాంకాక్‌కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు. ఇక్కడున్న వాళ్ళే అక్కడికెళ్ళి ఎంజాయ్ చేయాలని ఆలోచించుకున్నప్పుడు, మరి అక్కడున్న వాళ్ళకి నేను ఎలాంటి ప్లేస్‌లో ఉన్నానో తెలుసా అనుకుంటాడు అనుకోడా. ఈ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? ఎవరైనా ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావాలి. ఏ ప్రాంతమన్నా ఎత్తులో ఉన్నప్పుడు, ఏ ప్రాంతమన్నా ఎక్కువ ధనముతో ఉన్నప్పుడు, ఏ ప్రాంతమన్నా ఎక్కువ అధికారంతో ఉన్నప్పుడు, ఆ ప్రాంతానికి ఏముంటుంది? ఆ దేశానికి ఏముంటుంది? ఖచ్చితముగా గర్వం అనేది ఉంటుంది ఆ దేశంలో ఉన్న వారికి. అంటే ప్రపంచ దేశాల్లో ఇదిగో ఈ బ్యాంకాక్ దేశం అనేది గొప్పది, ఇక్కడున్న బిల్డింగులు గొప్పవి, ఇక్కడున్న ఆనందపడే కార్యక్రమాలు చాలా ఎక్కువ. అందుకే చుట్టుపక్కల దేశాలలో ఉన్న వారందరూ కూడా బ్యాంకాక్ రావాలి, బ్యాంకాక్ రావాలనుకుంటున్నారు అని గర్వపడి ఉండరా చెప్పండి? ఆ దేశంలో ఉన్న వారే కానీ, ఆ దేశంలో ఉన్న అధికారులే కానీ. అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? కూల్చేస్తున్నాడండి. ప్రతి ఒక్కటి కూడా ఏమైపోతుంది తెలుసా? కూలిపోతున్నాయి.